హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మేము అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన వెంటనే అయితే మాకు ఎంట్రన్స్లో ఇలా అయితే పూలు కనిపించినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇట్లా టికెట్ కౌంటర్ అయితే కనిపించింది. ఫర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము ఇట్లా రైట్ తీసేసుకొని మేము కొంచెం ముందరికి వెళ్తే మనకైతే ఇట్లా బెడ్షీట్స్ అయితే కనిపిస్తాయి. 2 సెట్స్ వచ్చేసి 1000 రూపీస్ 1200 అని అయితే చెప్తున్నారనమాట. అందుకని మేమైతే రిటర్న్లో అయితే తీసుకుందామని చెప్పి ముందరికి వచ్చేసాం. తర్వాత అయితే మాకు ఇట్లా కొరియన్ నైట్ డ్రెస్సెస్ అయితే కనిపించినాయి. డోరేమాన్లో చాలా క్యారెక్టర్స్లో అయితే ఉన్నాయి. చాలా సాఫ్ట్గా కూడా అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా డిజైన్స్లో బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అయితే ఈ కొరియన్ ప్యాంట్స్ అయితే చూసామన్నమాట. ఇవి వచ్చేసి ఈచ్ 350 అయితే చెప్పారు. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీనిలో అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా సూపర్గా అయితే ఉందన్నమాట. బ్లాక్ కావాలనేసి అయితే మా కజిన్ చూడండి నా కోసం ఎలా ఎతుకుతుందో. కొంచెం ముందరకు వచ్చిన తర్వాత అయితే మాకు ఇట్లా కాశ్మీరీ సమ్మర్ వేర్ అయితే కనిపించింది అనమాట. అందుకనే లోపలికి వెళ్ళిన వెంటనే అయితే మాకైతే ఇట్లా సెట్స్ అయితే చూపించారు. ఒక సెట్ వచ్చేసి 1800 అని అయితే చెప్పారు. నాకు అసలు గ్రే నచ్చలేదు, బట్ మా మమ్మీ అయితే వేస్తుంది. అందుకనేసి అయితే నేను వద్దని అయితే చెప్పాను అనమాట మా మమ్మీకి. దీని ప్యాటర్న్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంతా అయితే సూపర్గా అయితే నాకు నచ్చింది అనమాట. నేను చిన్నపిల్లని అనేసి అయితే నాకైతే ఇట్లా వేసుకోవడానికి అయితే ఇచ్చారు. నార్మల్గా అయితే ఇలా వేసుకోవడానికి ఏ షాప్ దగ్గర అయితే ఇవ్వట్లేదు. ఇది వచ్చేసి షాప్ నెంబర్ 56 అనమాట. మనం ఇట్లా ఎంట్రన్స్లోనే రైట్ తీసుకుంటే మనకైతే వస్తుంది అనమాట. సో నాకైతే ఈ డిజైన్ నచ్చలేదు కాబట్టి నేను వద్దనేసాను. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అయితే మాకైతే చెప్పులు కనిపించినాయి అనమాట. సో ఆ లైన్ మొత్తం అయితే చెప్పులే ఉన్నాయి. మాకైతే ఇట్లా రాజస్థానీ స్టైల్ చాలా స్టైల్స్ కనిపించినాయి అనమాట. మేము అయితే ఇట్లా వింటర్ కాబట్టి బండలు చల్లగా ఉన్నాయి అనేసి అయితే ఇలా ఇంట్లో వేసుకోవడానికి అయితే ఇట్లా చెప్పులు అయితే తీసుకున్నాను అనమాట. నేను వచ్చేసి పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత అయితే మామయ్య అయితే ఇట్లా స్ట్రాబెర్రీ చాక్లెట్ అయితే తినిపించాడు అనమాట. నాకైతే అంతలా నచ్చలేదు, ఎందుకంటే కొంచెం స్ట్రాబెర్రీస్ అయితే పుల్లగా అనమాట. అందుకనే మా కజిన్కి ఇస్తే మా కజిన్కి నచ్చింది అనేసి అయితే తినేసింది. తర్వాత అయితే మేమైతే పిస్తా హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాం. బాగా ఆకలేసింది అనేసి అక్కడైతే మేము హలీం అయితే తిన్నామన్నమాట. హలీం అయితే చాలా బాగుంది. నేను మా కజిన్ అయితే ఫుల్గా అయితే తిన్నామన్నమాట. తినేసిన తర్వాత అయితే బయటకు వచ్చి చూస్తే చాలా అంటే చాలా రష్గా ఉంది. ఎందుకంటే మేము వచ్చింది నాకు ఇంకా ఆకలి తీరలేదు అని మా మమ్మీ అయితే ఇలా బన్ మస్క్ అయితే తెచ్చాడనమాట. లోపలైతే స్వీట్గా కోవా పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది తినేసిన తర్వాత అయితే మేము మళ్ళీ అయితే మా షాపింగ్ని స్టార్ట్ చేసేసాం. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అయితే మాకు ఇట్లా గాగ్రా టైప్లో అయితే కనిపించినాయి అనమాట. ఇవి వచ్చేసి 3000 పైనే చెప్పారు కాబట్టి మేమైతే ఇంకా కొనకుండా ముందరికి అయితే వచ్చేసాము. మాకైతే ఇట్లా కీ చైన్స్ అయితే కనిపించినాయి అనమాట. నేనైతే ఒకటి తీసుకున్నాను. 100 రూపీస్ అని అయితే చెప్పారనమాట. కొంచెం ముందరికి వెళ్తే మాకైతే ఇట్లా ఫన్ యాక్టివిటీస్ అయితే కనిపించినాయి. నేను ఎక్కాలనుకున్నాను కానీ ప్రతి దాని దగ్గర అయితే లైన్స్ అయితే కట్టున్నారనమాట. అందుకనేసి అయితే నేను పక్కకైతే వచ్చేసాను. సో కొంచెం దూరం నడిచిన తర్వాత అయితే మాకు ఇట్లా ప్రిజన్ స్టోర్ అయితే కనిపించింది అనమాట. ఉన్న ఖైదీలు జైల్లో బండించినవన్నీ అయితే ఇక్కడ తెచ్చి అయితే అమ్ముతున్నారనమాట. కొంచెం ముందరికి వెళ్తే మాకు ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ అయితే కనిపించినాయి. మా సిరీస్ అయితే ఇలా ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకుందనమాట. దీనిలో చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే మాకైతే ఇలా వాటర్ బాటిల్స్ అయితే కనిపించింది. ఈచ్ వచ్చేసి 100 రూపీస్ అని అయితే చెప్పారు. మేమైతే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మేమైతే ఇట్లా కొరియన్ నైట్ డ్రెస్సెస్ అయితే చూసామన్నమాట. దీనిలో చాలా డిజైన్స్ ప్యాటర్న్స్ కలర్స్ చాలానే ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే మాకైతే ఇట్లా కాటన్ నైటీస్ అయితే కనిపించినాయి. ఇది చాలా థిన్గా ఉందనేసి అయితే మేము తీసుకోలేదన్నమాట. కొంచెం ముందరికి వెళ్తే మాకు ఇట్లా హల్వాస్ అయితే అమ్ముతున్నారనమాట. సో మేము అయితే ఒక హల్వా అయితే తీసుకున్నాం అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత మాకైతే ఇట్లా జ్యువెలరీ అయితే కనిపించింది. కీ చైన్స్ కానీ అన్నీ అయితే క్యూట్గా భలే ఉన్నాయి అనమాట. ఇయర్ రింగ్స్ అయితే 100 రూపీస్ అని చెప్పారు. నాకు పెద్ద అవుతాయి అనేసి అయితే మేము అయితే పక్కకు వచ్చేసాము. సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. బట్ నాకు అయితే ఇయర్స్కి అయితే ఫేస్కి కూడా పెద్దవి అవుతాయని అయితే అనిపించింది. కొంచెం ముందుకు వస్తే మాకు ఇట్లా బ్యాగ్స్ అయితే కనిపించింది. నేను ఒకటి మా కజిన్ ఒకటి అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి 150 అని అయితే చెప్పారనమాట. మెట్రోకి దగ్గరగా వచ్చినప్పుడు అయితే మాకు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ అయితే కనిపించింది. అందుకనేసి మేమైతే ఇలా ఒక చైన్ అయితే తీసుకున్నాం. ఒకటి 150 అని అయితే చెప్పారు. మెట్రోలో అసలు అయితే ఖాళీయే లేదనమాట ఆ రోజు. అండ్ కింద అందుకనేసి అయితే మేము అలసిపోయి అయితే ఇలా కింద అయితే పడుకున్నాం అనమాట.